హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చింతపండు రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. నార తీసి ధనియాలు, నువ్వులు, మెంతులు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, సరిపడా ఎండుమిర్చి, కరివేపాకు తీసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాత కొన్ని ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు, కరివేపాకు వేసుకొని రోట్లో గ్రైండ్ చేసుకోవాలి. అది మెత్తగా అయిన తర్వాత చింతపండు పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు రుబ్బుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొన్ని పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత దాంట్లో మనం పేస్ట్ చేసుకున్న చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు పచ్చడి రెడీ అయిపోయింది. నా ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.